అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ స్పిరిచువల్ టాక్స్. ఒక బ్రాహ్మణుడు వేదపఠన చేయకుండా జోదమనే వ్యసనానికి బానిసయ్యాడు. అయినా సరే అతనికి మోక్షం వచ్చి కుబేరుడెలా అయ్యాడు? ఇదంతా శివరాత్రి నాడు పరిస్థితుల వలన చేసిన ఉపవాసం మరియు జాగారం వలన కలిగిన మోక్షం. అసలు అంత స్థాయికి ఎలా చేరుకున్నాడు? కుబేరుని వృత్తాంతం ఏంటి అని మనం ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం కాంపిల్య అనే గ్రామంలో యజ్ఞదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు మహాజ్ఞాని, పురాణములను శాస్త్రములను కూలంకుషముగా అభ్యసించిన పండితుడు, పరమనిష్ఠాగరిష్ఠుడు. ఇంతటి జ్ఞాని గనుక రాజాదరణ పొంది సంపన్నుడి జీవనం బహు చక్కగా సాగుతుండేది. ఆయన భార్య పేరు సోమిదమ్మ. ఈమె మహాసాధ్వి, మహాపతివ్రత. వీరికి చాలా కాలంకి ఒక కుమారుడు జన్మించాడు. ఆ కుమారుడికి గుణనిధి అని పేరు పెట్టారు. తగిన వయసు వచ్చాక అక్షరాభ్యాసం చేసి గాయత్రీ మంత్రం ఉపదేశించారు. యజ్ఞదత్తుడు గుణనిధి అన్ని విద్యలు నేర్చుకొని తన వంశ గౌరవాన్ని నిలుపుతాడని అనుకున్నాడు. కానీ గుణనిధికి చదువు సంధ్యలు మానేసి స్నేహితులతో కలిసి ఎక్కడెక్కడో తిరుగుతుండేవాడు. లేక పుట్టిన బిడ్డ కనుక తల్లి చాలా గారాబంగా చూసేది. ఎన్ని తప్పులు చేసినా దండించేది కాదు. తండ్రి మహాజ్ఞాని అవడం వలన తన పనులలో తను నిమగ్నమై కొడుకు విద్యాపాఠమును చూసుకునేందుకు వీలు లేకుండేది. పెరిగి పెద్దవాడే జోదము అనే వ్యసనముకు బానిసయ్యాడు. జోదము ఆడుతూ ఇంటికి కూడా వచ్చేవాడు కాదు. యజ్ఞదత్తుడు భార్యని అడగగా ఆమె తన మాటలతో ఏ గురువు దగ్గరకు ఏ విద్య నేర్చుకోవడానికి వెళ్ళాడు అని మభ్యపెట్టేది. గుణనిధి ఇంటికి వచ్చాక సోమిదమ్మ కంటదడి పెట్టి శ్రద్ధగా చదువుకో. అయినా తల్లి మాటలను లెక్క చేసేవాడు కాదు గుణనిధి. కడుపు తీపి కొలది అడిగినప్పుడల్లా జోదం కోసం డబ్బులు ఇచ్చేది. ఆ డబ్బులన్నీ జోదంలో కోల్పోయేవాడు. ఒకనాడు తన తండ్రి అయిన యజ్ఞదత్తుని వజ్రపు ఉంగరాన్ని తీసుకొని పోయి జోదంలో పెట్టాడు. అది జోదంలో వేరొకరి పాలయింది. ఆ ఉంగరాన్ని గెలుచుకున్న వ్యక్తి ఉంగరాన్ని ధరించి తిరుగుతూ ఉండగా యజ్ఞదత్తుడు చూసి అతన్ని అడిగాడు, ఈ ఉంగరం ఎక్కడిది, ఎవరిచ్చారు అని అడిగాడు. అప్పుడు అతను జరిగినదంతా పోసగుచ్చినట్లు యజ్ఞదత్తునికి చెప్పాడు. అది విని యజ్ఞదత్తుడికి చాలా కోపం వచ్చింది. అయినా చేసేదేమీ లేక అతనికి డబ్బు ఇచ్చి ఉంగరము తిరిగి ఇంటికి తీసుకొని వెళ్ళాడు. కోపంతో ఇంటికి వచ్చి వజ్రపు ఉంగరము ఒకటి ఉండాలి కదా, అది ఉన్నదా, నాకిప్పుడు కావాలి అని భార్యతో అన్నాడు. అందుకు ఆమె నవ్వుతూ, ఇంట్లో ఉన్న ఉంగరం ఎక్కడికి పోతుంది, నేను భద్రంగా దాచాను, మీరు ముందు భోజనం చెయ్యండి అని తియ్యని మాటలతో కల్లబొల్లి సమాధానాలు చెప్పింది. ఆ మాటలను విన్న యజ్ఞదత్తుడు, ఓసి పాపిష్టిదానా, నీచురాల, నిజం చెప్పు, నీ కొడుకు అసలు వేదపఠన చేస్తున్నాడా? గురువు మొహం ఎప్పుడైనా చూశాడా? అసలు స్నానమైనా చేస్తున్నాడా? ఇంక సంధ్యావందనం మాట దేవుడెరుగు. నీ మాటలు నమ్మి సర్వనాశనమైపోయాను. నా పరువు ప్రతిష్టలు మంటలో కలిసిపోయాయి. ఇంట్లోని బంగారం అంతా ఏ ఇంట పోయింది? నీ కొడుకుని భ్రష్టుపరిచావు, నన్ను మోసం చేశావు అని కఠినంగా మాట్లాడాడు. ఇదంతా తెలిసిన గుణనిధి ఇంటికి వెళ్లే ధైర్యం లేక కన్న తల్లిని ఉన్న ఊరిని వదిలేసి బాధపడుతూ వెళ్ళిపోయాడు. తిండి లేక అలమటించిపోయాడు. అలా వెళ్తుండగా శివాలయం కనిపించింది. ప్రసాదం దొరుకుతుంది అని శివాలయంలోకి వెళ్ళాడు. ఆ రోజు శివరాత్రి. అందరూ శివారాధన చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు. పూజ జరిగాక ప్రసాదం దొరుకుతుందని అలా శివలింగాన్ని చూస్తూ ఉన్నాడు. రాత్రి పూజ అయిపోయాక జాగారం చేశామన్న తృప్తితో అందరూ నిద్రించారు. అప్పుడు గుణనిధి గర్భగుడిలోకి వెళ్ళి ప్రసాదం తిన్నాడు. దీపం కొండెక్కగా తన పై వస్త్రం చించి దీపం పెట్టాడు. ప్రసాదమంతా తినేసి ఆ పాత్రలు తీసుకొని వెళ్తుండగా ఒక వ్యక్తి కాలు తొక్కగా అతను లేచి, దొంగ దొంగ, ఎవరో దేవుని పాత్రలు తీసుకొని వెళ్తున్నారు అని అరిచాడు. అందరూ లేచి అతన్ని పట్టుకోవడానికి వెంటబడ్డారు. గుణనిధి పరిగెత్తుతూ నంది మీద పడి తలకి దెబ్బ తగిలి ప్రాణం వదిలేశాడు. అప్పుడు యమదూతలు, శివదూతలు ఇరువైపుల వారు వచ్చారు. అప్పుడు యమదూతలు, మీరెందుకు వచ్చారు,
ఇతను నరకానికి రావాలి అని చెప్పగా అందుకు శివదూతలు ఇతను శివరాత్రి నాడు తెలియకుండానే ఉపవాసం జాగారం చేశాడు. శివప్రసాదాన్ని సేవించి ఉపవాసం విరమించాడు. ఇతను శివసన్నిధిలో ప్రాణం వదిలాడు. ఇతనికి వెండి కొండలలో ఉండడానికి అర్హత ఉంది అని చెప్పి కైలాసానికి తీసుకొని వెళ్ళారు. గుణనిధి కైలాసమున పరమానందముగా కాలం గడిపి భూలోకంలో కళింగ దేశంలో రాజవంశంలో పుట్టాడు. అరిందము అనే పేరుతో జీవించాడు. తన రాజ్యాన్ని చాలా చక్కగా పరిపాలించేవాడు. నిత్యం శివారాధన చేసేవాడు. రాజ్యంలోని ప్రజలకి ఏ లోటు రాకుండా చూసుకునేవాడు. చాలా చక్కగా పరిపాలించేవాడు. శివకేశవ భేదం లేకుండా జీవించేవాడు. నారాయణాష్టాక్షర మంత్రం జపిస్తూ మోక్షం పొందాడు. అరిందముడు తర్వాత జన్మలో వైశ్రవణుడై వెలిశాడు. వైశ్రవణుడే నవనిధులకు అధిపతి అయిన కుబేరుడు. బ్రహ్మ మానసపుత్రుడైన పులస్త్యుడు తృణబిందువు కూతురును వివాహమాడాడు. వీరికి విశ్రవుడు జన్మించాడు. విశ్రవుడు భరద్వాజుని కుమార్తె అయిన దేవవర్ణిని పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికీ పుట్టినవాడే వైశ్రవణుడు. ఇతను పెరుగుతుండగా చాలా గొప్పవాడయ్యాడు. ముల్లోకాల్లో ఇతని గురించి మంచిగా చెప్పుకునేవారు. ఇదంతా చూసిన సుమాలి కుమార్తె అయిన కైకసిని పిలిచి, నీవు పులస్త్య మహర్షి కుమారుడైన విశ్రవుని వరించి వైశ్రవుడు అంత మహాపురుషునికి జన్మనివ్వమని చెప్తాడు. కైకసి విశ్రవుని ఆశ్రమానికి వెళ్ళగా నోటితో ఈ మాట చెప్పలేక సిగ్గుపడుతూ చూస్తుండగా విశ్రవుడు అర్థం చేసుకొని 2 కుమారుల్ని ప్రసాదిస్తాడు. విశ్రవుడు కైకసి 3 సంధ్యలు ముడిపడు సమయమున గూడిన కారణం వలన వారికి రావణుడు కుంభకర్ణుడు జన్మించారు. కైకసి దుఃఖించి ప్రార్థించగా వారికి విష్ణుభక్తుడైన విభీషణుడు పుట్టాడు. వైశ్రవణుడు పుట్టుకతోనే పూర్వజన్మ కారణం వలన శివభక్తుడు. శివుని గురించి ఘోర తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై సముద్ర మధ్యంలో అతి సౌందర్యంగా ఉన్న లంకాపట్టణమును నిర్మించి వైశ్రవణుణ్ణి లంకాపురాధీశ్వరుణ్ణి చేశాడు. ఇది తెలిసిన రావణాసురుడు వైశ్రవణుడిపై దాడి చేశాడు. లంకాపట్టణాన్ని చేజిక్కించుకున్నాడు. వైశ్రవణుడు గంగానది తీరానికి వెళ్ళి ఘోర తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై, నీవు లంకాపట్టణం పోయిందని చింతించకు, అంతకన్నా అతి మనోహరమైన సుందరమైన అలకాపట్టణమును నీకు ప్రసాదించుచున్నాను. అంతేకాకుండా నవనిధులకు నిన్ను అధిపతిని చేస్తున్నాను. సిరి సంపదలకు నీ పట్టణంలో ఏ లోటు ఉండదు. నీవు ధనప్రదాతవు. నిన్ను మించిన సంపన్నుడెవరూ ఉండరు. ఈ రోజు నుండి కుబేరుడు అన్న పేరుతో నాకు ప్రాణమిత్రుడువు అవుతావు అని శివుడు వైశ్రవణుడికి వరమిచ్చాడు. ఈ విధంగా జోదమనే వ్యసనానికి బానిసైన గుణనిధి శివరాత్రి నాడు తెలియకుండా చేసిన ఉపవాసం జాగారం వలన మోక్షం పొంది కుబేరుడయ్యాడు. ఎల్లప్పుడూ శివుడు పక్కనే ఉండగలిగే అదృష్టాన్ని పొందాడు. శివునికి ప్రాణమిత్రుడయ్యాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. Yeah.